ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దాన్ని మాంసముతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి ఆదాముని వద్దకు తీసుకొని వచ్చాడు. అది దేవుడైనటువంటి యెహోవా మానవులకు విలువనివ్వడానికి చేసినటువంటి మొదటి కార్యం ఆపరేషన్. మనుషునికి ఆపరేషన్ చేసి అవయవాలని మార్పిడి చేయవచ్చు అనే జ్ఞానాన్ని మనుషులకు బోధించడానికి దేవుడు ఆదాముకి గాఢ నిద్రను కలిగజేసి, అంటే మత్తిచ్చి స్త్రీగా చేసినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడు. అప్పుడు ఆదాము అన్నాడు, ఇది నరులలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అన్నాడు. అలాగూ దేవుడు మొట్టమొదటి ఆపరేషన్ని చేసినట్లుగా బైబిల్లో ప్రస్తావించబడింది. ఇక రెండవ ఆపరేషన్, యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు గెత్సెమనే తోటలోనికి ఆయన వెళ్ళి ప్రార్థించుతూ ఉండగా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును పట్టుకోవడానికి కత్తులతోనూ గుదియలతోనూ బంట్రౌతులతోనూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాడు. నజరేయుడైన యేసును అని వారు చెప్పారు. అప్పుడు వారు ఆయన్ని బంధించారు. బంధించినప్పుడు దేవుని శిష్యుల్లో ఒకడు కత్తి దూసి మల్కు అనేటటువంటి దాసుని కుడి చెవి తెగ నరికాడట. ఆ కుడి చెవి తెగ నరికినప్పుడు దేవుడు అన్నాడు, నీ కత్తి నీ వరలో ఉంచుము. కత్తి పట్టుకొని ప్రతివాడు కత్తి చేతనే నశిస్తాడు అని చెప్పి ఆ చెవిని తీసి మరలా ఆ మలుపు చెవి యథాస్థానంలో పెట్టి దేవుడు ఆపరేషన్ పూర్తి చేశాడు. ఇది రెండవ ఆపరేషన్ బైబిల్లో మనం చూస్తాం. ఈ రెండు ఆపరేషన్స్ యొక్క అభిప్రాయం ఏంటి అంటే, మానవుని అవయవాల్లో ఏదైనా తీసేయచ్చు, ఏదైనా పెట్టవచ్చు అనే జ్ఞానాన్ని సైన్స్ ద్వారా మానవుడు ఈ రోజుకి తెలుసుకున్నాడు. అది దేవుడు ఆ కార్యాన్ని ఎప్పుడూ ముగించి ప్రజలకి చూపించాడు. ఆమేన్.